మనిషి సంఘజీవి అనగా ఒకరి మీద మరొకరు ఏదో సమయంలో ఏదో ఒక పని కొరకు ఆధారపడితే తప్ప మనిషి జీవించలేడు. ఎప్పటికీ ఎవరి మీద ఆధారపడకుండా ఏ ఒక్కరూ జీవించలేరు. ఇది దేవుడు మనుషులకు పెట్టిన ఒక క్రమం. అయితే దేవుడు ప్రతి ఒక్కరి మీద వర్షమును కురిపిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. ప్రతి మనిషి మీద దేవుని ప్రేమ ఉంది కాబట్టే నేడు సజీవుల లెక్కల్లో ఈ భూమి మీద మనుషులు ఉన్నారు. కాబట్టి మేలు చేయవారు ఎవరు? మనుషులా దేవుడా అంటే 100% దేవుడే అని చెప్పాలి. అయితే సంఘజీవి అయిన మనిషి ఒకరి మీద మరొకరు ఆధారపడే క్రమంలో ఒకరికి ఒకరు సహాయపడుతూ ఉంటారు. కాబట్టి వీరికి మేమే సహాయం చేశాము, మేమే ఎంతో చేశాము అని చెప్పుకునే ముందు మనం కూడా వారి దగ్గర నుంచి సహాయం పొందామని గ్రహించాలి. దేవుడు ఒకరికి అవసరమైతే మరొకరిని పురుకొల్పి కొన్నిసార్లు మనిషి ద్వారానే మనిషికి సహాయం చేస్తాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం దేవుని ప్రేమను బట్టి తిరిగి మనకు సహాయం చేయలేని వారికి సహాయపడాలి.